నమస్తే అందరికి, నా పేరు పవన్. ఇప్పుడు మాట్లాడేది ప్రోమో గురించి కాదు, మొత్తం లైవ్ అప్డేట్ గురించి అండ్ ప్రోమో గురించి రెండింటి గురించి క్లియర్ గా మాట్లాడతాను. సో మాట్లాడే ముందు నా ఛానల్ కొత్త ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు ప్లీజ్ వీడియో చూసిన వెంటనే లైక్ బటన్ అయితే డెఫినెట్గా ప్రెస్ చేయండి. ఎందుకంటే లైక్ బటన్ ప్రెస్ చేసిన వెంటనే కొంతమందికి నా ఛానల్ కొంచెం ప్రమోట్ చేసినట్టు అనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్, నాకు సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను. సో మన వీడియోకి వెళ్ళిపోదాం. హౌస్ లో ఉన్న వాళ్ళందరూ గౌతమ్ కృష్ణని విన్నర్ చేసేదాకా మేము వదిలిపెట్టాం. 99% గౌతమ్ కృష్ణ విన్నర్ అవ్వాల్సిందే అన్నట్లయితే కనుక బిహేవ్ చేస్తున్నారు. ఎందుకు బిహేవ్ చేస్తున్నారంటే, మన నాగార్జున గారు హోస్టింగ్ ఇచ్చిన దెబ్బకి బిగ్ బాస్ హౌస్ లో ఉన్న మొత్తం అందరూ గౌతమ్ కృష్ణ భయంకరంగా టార్గెట్ చేస్తున్నారు అనమాట. ఆ టార్గెట్ అలా మామూలుగా ఫుట్బాల్ రేంజ్ లో ఆడుకుంటున్నారు. అది ఎలా ఆడుకుంటున్నారు ఏంటో నేను క్లియర్గా చెప్తాను. ఓకే, ఇప్పుడు ప్రోమో చూస్తే కనుక గౌతమ్ కృష్ణ నీ కాళ్ళకు దండం పెడతా, నన్ను వదిలే ప్లీజ్, నేనేం ట్రిగ్గర్ చేయట్లేదు అన్న స్టేజ్ వరకు వచ్చాడంటే గౌతమ్ కృష్ణని ఆ మెంటల్గా ఎంత తొక్కేశారో చూడండి. నాగార్జున గారి దెబ్బకి ఇదంతా జరుగుతుంది. కే బ్యాచ్ ఏదైతే ఉన్నారో ఆ కే బ్యాచ్ మొత్తం గట్టిగా ఆడుకుంటున్నారు మన గౌతమ్ని. ఈ విధంగా చూసుకుంటే కనుక డెఫినెట్గా గౌతమ్ కృష్ణ విన్ అవుతాడేమో, విన్నింగ్ రేస్లోకి వస్తాడనిపిస్తుంది, టాప్ 1 రేంజ్లోకి వస్తాడనిపిస్తుంది. ఇప్పుడు టాప్ 2లో ఉన్నాడు, టాప్ 1 డెఫినెట్గా వస్తాడు. ఇలా చూస్తుంటే ఎలా కనిపిస్తుంది. ఇంకోటి వచ్చి ఇదంతా చూస్తుంటే ఎంతమంది అంటే మొత్తం 5 నామినేట్ చేశారు. 5 కాదు, మొత్తం హౌస్లో ఉన్న మొత్తం అందరూ 10 మంది నామినేట్ చేసిన సరే గౌతమ్ కృష్ణ డెఫినెట్గా ఓట్లతో బయటకు వస్తాడనిపిస్తుంది ఈ విధంగా చూస్తుంటే. ఎందుకంటే నీ కాళ్ళు దండం పెడతా, నన్ను వదిలే అన్న స్టేజ్కి వచ్చి ఇలా ఎన్మాల్ చదివిపెట్టి ప్లీజ్ నన్ను వదిలే, నేను తప్పుగా మాట్లాడలేదు సార్, నేను మాట్లాడను అని చెప్పేసి నేల చూపులు చూసుకుంటూ మాట్లాడే స్టేజ్కి వచ్చాడంటే ఎంత ఘనంగా ట్రిగ్గర్ అయ్యాడు, ఎంత ఘనంగా మనోడు మైండ్ డౌన్ అయిందో చూసుకోండి. ఫేస్ చూస్తే అర్థమైపోవట్లా, మొత్తం పీకిపోయి లాక్కుపోయి నైట్ అంతా అతను ఏడ్చింది కూడా నైట్ లైవ్ చూస్తే తెలిసిపోతుంది మీకు. మరి ఈరోజు ఎపిసోడ్లో చూపిస్తారు తెలియదు, కానీ లైవ్ అప్డేట్ చూస్తే కనుక నైట్ మీకు తెలిసిపోయేది. ఇలా చూస్తుంటే డెఫినెట్గా సీజన్ 2లో కౌశల్ ఉన్నారు కదా, ఆ కౌశల్ ఇలాగే ప్రతి నామినేషన్లో ఇలా అందరూ కలిపి ఒకేసారి నామినేట్ చేసేవాళ్ళు. అలాంటి పొజిషన్లో కౌశల్ ఎలా విన్ అయ్యాడో అదే సిచ్యువేషన్ నాకైతే గుర్తొచ్చింది. ఈ గౌతమ్ నామినేషన్ చేసే పొజిషన్ చూస్తుంటే అందరూ అలా నామినేషన్ చేస్తున్నారు కదా, ఈ విధంగా అయితే డెఫినెట్గా కూడా గౌతమ్ కృష్ణ విన్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి డెఫినెట్గా, షూర్. ఎందుకంటే ఈ దెబ్బకి నేల చూపులు చూసుకుంటూ మాట్లాడే స్టేజ్కి వచ్చాడు డైరెక్ట్గా. అప్పుడు లాస్ట్ సీజన్ 7లో ఫేస్ టు ఫేస్ పాయింట్ టు పాయింట్ మాట్లాడి ఫేస్ టు ఫేస్ మాట్లాడే వ్యక్తి ఇప్పుడు నాగార్జున గారి దెబ్బకి మొత్తం డౌన్ అయిపోయి మొత్తం లోపల ఉన్నాయి మొత్తం క్రియేటివిటీ థాట్స్ మొత్తం మాట్లాడే విధానం అంతా పోయి డౌన్ అయిపోయి నేల చూపులు చూసుకుంటూ మాట్లాడే స్టేజ్కి వచ్చాడు. ఇది కనుక బికాజ్ ఆఫ్ కారణం ఎవరు? నాగార్జున గారు. దీనికంతా కారణం నాగార్జున గారు. ఎందుకంటే గౌతమ్ కృష్ణ ఆల్రెడీ నిన్న వీకెండ్ షోలో సారీ చెప్పాడు. సారీ గౌతమ్, సారీ, నా వల్ల నేను తప్పుగా మాట్లాడాను, ఇలా అనకూడదు, సో సారీ అని చెప్తే నాగార్జున గారు చెప్తుంటే వీడు అనకూడదు, సారీ గౌతమ్, పృథ్వీ వచ్చేసి లేదు సార్ నేను కొట్టాను సార్, మీదకి వెళ్ళను సార్, జస్ట్ మీదకి వెళ్తే కానీ ఎందుకు కొడతాను సార్, నీ జేబులు చేతులు పెట్టి ఎకిలిలో నవ్వుతున్నాడు. అప్పుడు తెలియలేదు నాగార్జున గారికి. ఒకరినే పాయింట్అవుట్ చేస్తున్నాడు, అతను కూడా మిస్టేక్ ఉంది, అతను కూడా చాలా తప్పులు చేశాడు, అతను యాక్చువల్ నా వెంట్రుకు కూడా పీకలేవు సంథింగ్ అన్నాడు, బొచ్చు కూడా పీకలేవు. ఇదిగో నా బొచ్చు పీక నేను ముఖం మీద గిరాటేస్తే అది ఎంత తప్పు, ఇతను ఎంత తప్పు ఉంది, ఇతను కూడా తప్పు ఉంది. దాన్ని పాయింట్అవుట్ చేసుకుని అతను ఒక్కడిని పాయింట్అవుట్ చేస్తే ఎంతవరకు కరెక్ట్? ఆ దెబ్బ, ఆ ఎఫెక్ట్ హౌస్ మొత్తంలో పడింది. హౌస్ అందరూ కూడా ఇప్పుడు ఏమనుకుంటున్నారు, నాగార్జున గారే చెప్పారు, హోస్ట్ నాగార్జున గారే చెప్పారు, సో మనం అంటే తప్పే ఉంది అన్నట్లుగా ప్రతి పాయింట్లో కూడా నువ్వు మిడిల్లో వచ్చి మాట్లాడుతున్నావు అని చెప్పేసి ప్రతి ఒక్కరు అనడం స్టార్ట్ చేశారు. ఇది ఎంతవరకు కరెక్ట్? ఇలా చూసుకుంటే కనుక డెఫినెట్గా గౌతమ్ కృష్ణ విన్ అవుతాడు, విన్నర్ స్టేజ్లోకి వస్తాడు. ఇప్పుడు ఫస్ట్ నిఖిల్ సెకండ్ పొజిషన్, గౌతమ్ ఉన్నాడు, ఇప్పుడు సెకండ్ నుంచి ఫస్ట్కి వెళ్తాడు షూర్. ఇప్పుడు వచ్చి నిఖిల్ కూడా ఒక మాట అనేసాడు అనమాట. యాక్చువల్గా నిఖిల్ నుంచి నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, నిఖిల్ ఎప్పుడు పర్ఫెక్ట్గా మాట్లాడతాడు, ఒక వేలో వెళ్తాడు అనుకున్నాను. కానీ ఇప్పుడు నిఖిల్ కూడా ఒక మాట వదిలేశాడు. ఏంటంటే ఏమన్నాడంటే, గౌతమ్ కృష్ణ మాట్లాడింది అది నా వచ్చి కూడా బేకలా ఉన్నది, ఆడియన్స్ కూడా ఒప్పుకోలేదు,
నువ్వు మాట్లాడిందని చెప్పేసి నామినేషన్లో ఒక విషయంలో అంటాడు. అంటే బయట ఆడియన్స్ మాట్లాడింది నిఖిల్కి ఏమన్నా తెలుసా? చూస్తున్నాడా? లేదు కదా. మరి ఎలా అన్నాడు అన్నమాట? బికాస్ ఆఫ్ నాగార్జున గారు వీకెండ్లో హోస్టింగ్ చేశారు కదా, నువ్వు షటప్ యువర్ మౌత్, ఏంటి నువ్వు మధ్యలో వచ్చి మాట్లాడుతున్నావు అని చెప్పేసి. అంటే ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉండి హోస్టింగ్ చేస్తారు కదా ఎవరైనా సరే, అట్లాంటిది నాగార్జున గారే అలా చెప్పారు కాబట్టి సో ఇది ఆడియన్స్ వరకు రీచ్ అయింది, ఆడియన్స్ కూడా అలాగ అనుకుంటున్నారు అన్న విధంగా వీళ్ళకి పొర్ట్రేట్ అయ్యి నిఖిల్ కూడా అలా అనడం మాట్లాడాడు, అలా మాట్లాడడం జరిగింది. సో ఈ తప్పు ఎవరిది? ఇదంతా ఎవరిదే? నాగార్జున గారు హోస్టింగ్. నాగార్జున గారు హోస్టింగ్ వరస్ట్ అనిపించింది నాకైతే కనుక సాటర్డే వీకెండ్లో. ఇంకా పృథ్వీ గురించి చెప్పాలంటే ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆయన యాటిట్యూడ్, ఆయన బిల్డప్, అది ఇది. నామినేషన్ చేస్తుంటే ఎవరైనా ఎలా ఉంటారు? ఎదుటివాడు నామినేషన్ చేస్తుంటే అతను జస్ట్ రెస్పెక్ట్ చేతులు కట్టుకుని నిలబడడం, అసలు నార్మల్గా వచ్చి నిలబడి నామినేషన్ పాయింట్స్ మాట్లాడుతుంటే డిఫెన్స్ చేసుకోవాలి, అఫెండ్ చేసుకుని మాట్లాడాలి. అట్లాంటిది అక్కడ నుంచున్న పర్సన్ చేతులు కట్టుకుని నుంచుకుంటూ ఇలా ఓవర్ రెక్లెస్ గా నామినేషన్ డిస్రెస్పెక్ట్ చేసి మాట్లాడినట్టుగా నుంచి మాట్లాడుతున్నాడు. అవినాష్ అయితే చాలా గట్టిగా ఇచ్చి పడేసాడు అంతే. నువ్వు కరెక్ట్ గా నిలబడితేనే, నుంచుంటేనే, సరిగ్గా వచ్చి అక్కడ నిలబడితేనే నేను ఈ ప్రాసెస్ ముందు తీసుకెళ్తా. సో అంతవరకు నేను తీసుకెళ్ళను, నువ్వు వచ్చి నిలబడి నేను ప్రాసెస్ ముందు తీసుకెళ్తాను, నామినేషన్ ప్రాసెస్ అన్నాడు. పర్ఫెక్ట్ చెప్పాడు. అది అలా ఉండాలి. లేకపోతే కనుక మాట్లాడిన పృథ్వీ ఎంత చెప్పినా వరస్ట్ కంటెస్టెంట్ అనిపిస్తుంది పృథ్వీ విషయంలో. ఆ యాటిట్యూడ్, ఆ ఎరగెన్స్ ఉండాలి. అతి చెయ్యాలి, అతి చేయకూడదు. ఇక్కడ అతి చేస్తున్నాడు పృథ్వీ. అది చేస్తే కొంచెం తప్పుకున్నాడు ఈ వీక్లో, కొద్ది పర్సెంటేజ్తో కొంచెం ఓటింగ్ పర్సెంటేజ్ తప్పుకున్నాడు. ఇప్పుడు అలా ఉండదు, దొబ్బేస్తాడు అంతే. టాప్ 5 కూడా ఉండకపోవచ్చు ఇంకా అట్లా ఉంటే కనుక. ఇంకోటి వచ్చి పృథ్వీ గౌతమ్ నామినేషన్ గురించి మాట్లాడుతూ ఉంటే టేస్ట్ ఇది వచ్చి మిడిల్లో మాట్లాడతాడు. మిడిల్లో వచ్చి ఇంటర్ఫీర్ అవుతుంటే ఇది ఎవరు గౌతమ్ వచ్చి రే నువ్వు వెళ్ళిపో, నాది నిన్ను మాట్లాడుకుంటా, నువ్వు వెళ్ళిపో అని చెప్పేసి అలా ఫ్రెండ్కి అతనే చెప్పుకుంటాడు సీరియస్గా. అతనేమో రమ్మనలేదే గౌతమే, టేస్ట్ ఇది బయటకు ఇంటర్ఫీర్ అయ్యి మాట్లాడమనలేదే. అయినా సరే దాన్ని పాయింట్ తీసుకుని కూడా పృథ్వీ మీ డిఫెన్స్ లేరా అంటాడు. మీ డిఫెన్స్ లో ఎందుకు మాట్లాడుతున్నాడు అని గౌతమ్ అంటాడు. అంటే గౌతమ్ ఏం సంబంధం? గౌతమే చెప్పాడు కదా ఆల్రెడీ, నువ్వు మాట్లాడకరా, నేను మాట్లాడుకుంటూ నువ్వు వెళ్ళు అని చెప్పేసి. అంటే పాయింట్ ఎక్కడ దొరుకుద్దా, ఏ పాయింట్తో మాట్లాడదామా, ఏ పాయింట్ వెతికిద్దామా, సరైన పాయింట్ తీసుకుని మాట్లాడే కానీ ఇట్లాంటి సిల్లీ పాయింట్లు తీసుకుని మాట్లాడకూడదు. ఈ విధంగా చూసుకుంటే కనుక డెఫినెట్ గా గౌతమ్ కృష్ణే విన్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాదు, వీళ్ళు విన్ చేసేదాకా వదిలిపెట్టరని అనిపిస్తుంది. ఈ టీమ్ కంటెస్టెంట్ మొత్తం, బిగ్ బాస్ లో ఉన్న కంటెస్టెంట్ మొత్తం, ఈ అందరూ కంటెస్టెంట్లు డెఫినెట్ గా విన్ చేసేదాకా అయితే వదిలిపెట్టరు గౌతమ్ కృష్ణని, షూర్. ఈ ప్రోమో అండ్ లైవ్ అప్డేట్ చూస్తే అలా అనిపిస్తుంది నాకైతే. మొత్తానికైతే కనుక ఎలా ఉందంటే మన వీకెండ్ హోస్టింగ్ ఇచ్చిన దెబ్బకి ఎలా గౌతమ్ కృష్ణ మైండ్ పోయింది, ఈ హౌస్ లో ఉన్న వాళ్ళ మైండ్ మొత్తం మారిపోయింది. వీడిని నీ పాయింట్ మీద నామినేట్ చేయాలి, వీ పాయింట్ మీద వీడిని టార్గెట్ చేయాలి, ఈ పాయింట్ మీద వీడిని బయటకు పంపించాలి అని. గౌతమ్ కృష్ణ అంటే ఈ మెంటల్ తట్టుకోలేక ఎప్పుడు వెళ్ళిపోదాం రా బాబు, నా వల్ల కావట్లేదు అసలు అన్న ఫీలింగ్ లో ఉన్నాడు. అసలు ఛాన్స్ ఇస్తే కనుక, డోర్లు ఇస్తే కనుక ఇమీడియట్లీ పారిపోదాం రేంజ్ లో టైప్ లో ఉన్నాడు గౌతమ్ కృష్ణ. అంత ట్రిగర్ చేశారు గౌతమ్ కృష్ణని. సో మీరేమనుకున్నారు? డెఫినెట్ గా మీరు చూసే ఉంటారు కదా, మీరేమనుకున్నారు? డెఫినెట్ గా కమెంట్ అయితే చేయండి. అంటే నాగార్జున గారు హోస్టింగ్ గురించి డెఫినెట్ ఒక కమెంట్ అయితే పెట్టండి. డెఫినెట్ గా ఆయన హోస్టింగ్ ఎలా ఉంది, ది బెస్టా ది వర్స్టా అని చెప్పేసి. ఓకేనా? నా వీడియోలు అయితే కనుక నచ్చితే కనుక డెఫినెట్గా లైక్ చేయండి. అండ్ కొత్తగా చూస్తాను ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ చూసిన ప్రతి ఒక్కరు కూడా డెఫినెట్గా లైక్ బటన్ అయితే ప్రెస్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి నా ఛానల్కి. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.